చుల్బుల్. అరే ఇమ్లీ, నువ్వు ఇక్కడున్నావేంటి? వీర్ వీర్ తను నీ తలపై ఏదో తగిలించింది. ఓ, ఇది డేటా ట్రాన్స్ఫర్ డివైస్. ఇమ్లీ, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీ కళ్ళలో నా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఇమ్లీవి కావో వేరే ఎవరు అని అనిపిస్తోంది. జింటూని పిలవాల్సిందే. టక్ దినాదిన్ దిన్ టక్ దినాదిన్ దిన్. ఏ పని అసంపూర్ణంగా నిలిచిపోయిందో చెప్పండి బాస్. జింటూ, నన్ను త్వరగా ఇమ్లీ దగ్గరికి తీసుకువెళ్ళు. ఓకే బాస్, ఇప్పుడే వెళ్దాం చిటికేసి. ఇందులో 1% కూడా డేటా ట్రాన్స్ఫర్ కాలేదు. మళ్ళీ వెళ్ళు, ఈసారి నీ శక్తిని బాగా ఉపయోగించు. అవసరం ఏమీ లేదులే, స్వయంగా నేనే వచ్చాను. ఇమ్లీ, నువ్వు ఇతనితో ఎలా చేతులు కలిపావు? తను వశీకరణ ప్రభావంలో ఉంది వీర్. ఇప్పుడు తను మా మాట మాత్రమే వింటుంది. నేను ఇక్కడేం చేస్తున్నాను? వీర్ వీర్ నీకేం కాలేదుగా? వీర్, దీన్ని తీసుకో. దీన్ని నీ తలపై పెట్టుకో. లేదు, నేను పెట్టుకోను. దాని మూలంగా నా మెదడులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దొంగలించబడుతుంది. వీర్, నువ్వు నీ శక్తుల్ని ఎందుకని ఉపయోగించడం లేదు? లేదు, ఇమ్లీని గాయపరచడం నాకు ఇష్టం లేదు. తనని వశీకరణ పరిచారు. ఆ చించించు దగ్గర ఉన్న నల్ల కళ్ళద్దాలు తీసుకుని వాటిని నువ్వు పెట్టుకుని గ్రీన్ బటన్ నొక్కి ఇమ్లీ కళ్ళల్లోకి చూడు. తను మామూలు మనిషి అయిపోతుంది. వింగ్ సూట్ ఆన్. వింగ్ సూట్ ఆన్. వీరు వెనక ఇంకొందరు గ్రహాంతరవాసులు ఉన్నారు. వీర్, టైం తక్కువగా ఉంది, నువ్వు తవ్వుతూనే ఉండు. తాతయ్య, నా బ్యాటరీ లో అయిపోతోంది. త్వరగా రావడంలో రెండో బ్యాటరీని తీసుకురావడం మర్చిపోయాను. త్వరగా వెళ్ళండి తాతయ్య. వీర్కి మీ సాయం చాలా అవసరం. నేను ఇన్విజిబుల్ స్పేస్ షిప్ లో వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అక్కడికి వస్తే చాలా ప్రమాదం. ఇన్విజిబుల్ స్పేస్ షిప్పా? అవును, దానిని ఇతరులెవ్వరూ చూడలేరు. అది తన బ్యాక్ గ్రౌండ్ లో కలిసిపోతుంది. నేను రోబోబాయ్ కి సాయం చేయడానికి వెళ్తున్నట్టుగా ప్రజలకి తెలియడం నాకిష్టం లేదు. తాతయ్య, త్వరగా పదండి. ఇమ్లీ, నువ్వు కూడా వచ్చావా? నువ్వు చాలా మొండిదానివి, అయినా నువ్వు వీరికి చాలా మంచి స్నేహితురాలివి. రా, నా వెంట రా. ఇమ్లీ, నీకు 5 నిమిషాలే టైం ఉంది. నేను ఆ గ్రహాంతరవాసుల దృష్టిని నా వైపుకి మళ్లిస్తాను. దాంతో వాళ్ళు నా వెంట పడతారు. నువ్వు ఈ బ్యాటరీని వీరికి అమర్చు. తాతయ్య, మీరు వేగంగా పరిగెత్తలేరు. నేను గ్రహాంతరవాసుల దృష్టిని మళ్లిస్తాను. మీరు బ్యాటరీ అమర్చండి. మిమ్మల్ని, నేను ఇక్కడున్నాను. ఇక్కడికి రండి. ఈ రోజు మీ వీర్ని ఎవ్వరూ కాపాడలేరు. కాపాడు, కాపాడు.
నేను తాతయ్యని తీసుకొస్తాను. హలో బాస్, వీరిని పట్టుకున్నాను. తను వస్తున్నాడు. నాకు సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. తాతయ్య, ఇక్కడికి రాకండి, ఇక్కడ చాలా ప్రమాదం. వీర్, ఇదేం ఫ్రిడ్జ్ బాబోయ్, కాపాడు. చల్బోల్, ఇక్కడి నుంచి వెళ్ళిపో త్వరగా. త్వరగా. బంటి, ఇక మేము ఆడలేము, బయటికి వెళ్ళను లేము. ఇప్పుడేం చేస్తావు వీర్ మిత్రమా? ఇక నువ్వు ఫీల్డ్ లోకి అడుగు పెట్టాల్సిందే. ఒక్కసారి ఫీల్డ్ లో అడుగు పెట్టు, అప్పుడు నేను ఏం చేస్తానో చూడు. మేమింకా ఆడలేము, మా కాళ్ళకి బాగా గాయాలయ్యాయి. బంటి బాబు, నా ఉద్దేశంలో నువ్వు వీరును కూడా టీములోకి తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు నీ దగ్గర ప్లేయర్స్ కూడా మిగలలేదు. అవును బంటి, వీరిని నీ టీంలో చేర్చుకో. ఇది ఫుర్సత్ గంజ్ గౌరవ సమస్య. సరే రా. తను నన్ను ఆడడానికి పిలుస్తున్నాడు, తను నన్ను ఆడడానికి పిలుస్తున్నాడు. ఏహే! తను నిన్ను కాదు, నన్ను పిలుస్తున్నట్టున్నాడు. నిన్ను పిలవలేదు, వీరిని పిలిచాను నేను. ఇమ్లీ, ఇదంతా నాకు వింతగా అనిపిస్తోంది. ఆ ప్లేయర్స్ అసలు మనుషుల్లాగే ప్రవర్తించటం లేదు. గోల్ చేసిన తర్వాత కూడా ఆనందంగా అరవటం లేదు. అచ్చు వాళ్ళు రోబోటుల్లాగే ప్రవర్తిస్తున్నారు. కాస్త దగ్గరికి వెళ్ళి చూడు, ఏదన్నా గడబడ జరుగుతుందేమో. అలాగే వీర్. ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్లేయర్స్ కి డైరెక్ట్ కమాండ్ ఇవ్వాల్సిందే. వెళ్ళండి నా ప్లేయర్స్, ఇవాళ వీరిని పట్టుకుని బాస్ దగ్గరికి మోసుకుపోండి. చింటూ, నేను ఇప్పుడు రోబోటిక్ పవర్ ని ఉపయోగించక తప్పదు. ఈ ప్లేయర్స్ పరిస్థితి సవ్యంగా కనిపించటం లేదు. కాసేపు ఫుర్సత్ గంజ్ ప్రజల్ని, ఫాల్తూ గంజ్ ప్రజల్ని ఫ్రీజ్ చేయి. అయితే ఇమిలీని చుల్బుల్ని మాత్రం ఫ్రీజ్ చెయ్యకు. ఇప్పుడే చేస్తాను చిటికేసి.